ఎప్పుడు చేసుకునే పీతల పులుసులా కాకుండా ఇలా ఇగురులా కూడా తయారు చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, కొన్ని వెల్లుల్లి రేకలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు గసగసాలు, కొంచెం అల్లం, 1 టమోటా కట్ చేసి వేసుకోవాలి, 2 స్పూన్లు ధనియాలు, వీటన్నిటిని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసేసుకున్నాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వీటిని ఇందులో వేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ సైజు పీతల్ని 6 తీసుకున్నాను. పీత డొప్పలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. దాని కాళ్ళు కూడా విడిగా తీసి పెట్టుకున్నా. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక ఈ పీతలను అందులో వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. ఈ పీతల్లో ఉండే వాటర్ బాగా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి. అలా డ్రై అయిపోయినాయి అంటే పీతల్లో ఉండి నీసు వాసన పోయినట్టు అర్థం అన్నమాట. ఈ పీతలన్నీ బాగా వేగిపోయాక వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది దోరగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు అంతా ఈ మసాలాలో కలిసేటట్టుగా బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని ఈ పసుపు కారం కూడా ఈ మసాలాలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పీతలను కూడా ఇందులో వేసి ఈ పీతలకి ఆ మసాలాలంతా పట్టే వరకు కలుపుకోవాలి. ఈ పీతలకి మసాలా అంతా పట్టి మగ్గే వరకు కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పీతలు ములిగేంత వాటర్ వేసుకోవాలి. ఈ పీతలన్నింటినీ వాటర్లో బాగా ములిగేటట్టుగా చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఈ పీతలు ఉడుకుతున్నాయి అనగా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఈ పీతలన్నింటినీ బాగా ఉడికించుకోవాలి. ఇది సగం వంతు ఉడికిపోయాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. పీతలన్నీ ఉడికిపోయాక ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నారంటే అప్పుడు పీతలన్నీ బాగా ఉప్పుగా తయారైపోతాయి. ఉప్పు సరిగ్గా కలవదన్నమాట. కొంచెం నీరు ఉండగానే ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీతల గుజ్జంతా బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పీతల్ని కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుల్గా వేసేసాను పీత పలంగానే. మీకు కావాలంటే సగానికి కట్ చేసుకుని వేసుకున్నారంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పీతల ఎగురు కొంచెం లిక్విడ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిందంటే గట్టిపడిపోతుంది. పీతల ఎగురు రెడీ అయింది.